దేశ రాజకీయాల్లో 2029 సార్వత్రిక ఎన్నికల దిశగా ఇప్పటికే వ్యూహాత్మక కసరత్తులు ప్రారంభమయ్యాయి. అధికార భారతీయ జనతా పార్టీకి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. గత కొన్నేళ్లుగా ఉత్తర భారతంలో ఆశించిన స్థాయిలో విజయాలు సాధించలేకపోయిన కాంగ్రెస్ దక్షిణాదిని తన రాజకీయ పునరుద్ధరణకు ప్రధాన కేంద్రంగా మార్చుకునే ప్రయత్నంలో ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కూడా కాంగ్రెస్ వ్యూహంలో కీలక భాగంగా మారుతున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ అధినేత జగన్తో భవిష్యత్తులో రాజకీయ అవగాహన లేదా సమన్వయం ఏర్పడే అవకాశాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తుంది. అయితే ఇప్పటి వరకు దీనిపై కాంగ్రెస్ గాని వైసీపీ గాని ఎలాంటి అధికారిక సంకేతాలు ఇవ్వలేదు. అయినప్పటికీ రాష్ట్ర జాతీయ రాజకీయ పరిణామాలను పరిశీలిస్తున్న విశ్లేషకులు మాత్రం తెర వెనుక ఏదో జరుగుతుందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా చూస్తే కాంగ్రెస్ పార్టీకి ఒక చిన్నపాటి పునరుజ్జీవం కనిపిస్తుంది. ఈ ఊపు ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో స్పష్టంగా అర్థమవుతుంది. ఇటీవల కాలంలో జరిగిన పరిణామాలను గమనిస్తే కాంగ్రెస్ పార్టీ బలం బీజేపీతో పోల్చితే ఈ ప్రాంతంలో చాలా ఎక్కువగా ఉంది. కేరళలో ఆ పార్టీ నాయకత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చింది. కర్ణాటకలో సుదీర్ఘ కాలంగా అధికారం కాంగ్రెస్ చేతుల్లోనే ఉంది. మధ్యలో తెలంగాణలో కూడా అధికారం చేపట్టి తన సత్తాను నిరూపించుకుంది. ఇక తాజాగా తమిళనాడులో జరిగిన రాజకీయ పరిణామాల్లో విజయ్ నేతృత్వంలోని సర్కార్ ఏర్పాటు కావటంలో కాంగ్రెస్ పాత్ర కీలకంగా మారింది. ఈ 4 ప్రధాన దక్షిణాది రాష్ట్రాల్లో తన ఉనికిని ప్రభావాన్ని చాటుకున్న కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో మాత్రం స్పష్టమైన లోటు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పార్టీ హైకమాండ్ 2029 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఒక సమగ్రమైన దీర్ఘకాలిక వ్యూహాన్ని రూపొందిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతుంది. ఇందులో భాగంగా వైసీపీ అధినేత జగన్ని తిరిగి కాంగ్రెస్ కూటికి తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇందుకోసం కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగంలోకి దిగినట్లు స్పష్టమవుతుంది. రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం 2029 సార్వత్రిక ఎన్నికలకు ఒక సమగ్రమైన రూట్ మ్యాప్ను కాంగ్రెస్ హైకమాండ్ సిద్ధం చేస్తుంది. ఈ ప్రణాళికలో భాగంగా ఒకప్పుడు కాంగ్రెస్ నుంచి విడిపోయి స్వాతంత్రంగా పార్టీని స్థాపించిన జగన్ని ఆయన పార్టీ వైసీపీని తిరిగి కాంగ్రెస్ వైపు తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ సున్నితమైన వ్యూహాత్మకమైన గ్రౌండ్ వర్క్ బాధ్యతను ఇద్దరు అనుభవజ్ఞులైన నేతలకు హైకమాండ్ అప్పగించినట్లు సమాచారం. దక్షిణాదిలో కాంగ్రెస్ వ్యూహాలను సమర్థవంతంగా అమలు చేసే బాధ్యతను డీకే శివకుమార్తో పాటు రేవంత్ రెడ్డికి కట్టబెట్టినట్లు తెలుస్తుంది. అయితే ఈ తరహా రాజకీయ చర్యలు కొత్తేమీ కాదు. ఇప్పటికే వరుస ఎన్నికల్లో ఓటమి చవిచూసిన పశ్చిమ బెంగాల్ నేత మమతా బెనర్జీ కాంగ్రెస్ గూటికి దగ్గరయ్యేందుకు సిద్ధపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు అదే తరహా పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి కూడా ఎదురయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వరుసగా జరిగిన ఎన్నికల్లో ఎదురైన ఓటములతో జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఒంటరి వాడిగా మిగిలిపోయారు. ఈ పరిస్థితిలో నుంచి బయటపడాలంటే ఆయనకు జాతీయ స్థాయిలో ఒక బలమైన రక్షణ వలయం, రాజకీయ తోడ్పాటు అత్యవసరంగా కనిపిస్తుంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలో ఉన్న టీడీపీ నేతృత్వంలోని కూటమిని ఎదుర్కోవాలంటే జాతీయ స్థాయిలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ మద్దతు జగన్కి అత్యంత కీలకం కానుందని పరిశీలకులు చెబుతున్నారు. ఇక్కడ మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే పొరుగు రాష్ట్రాల్లో ఏర్పడే రాజకీయ సమీకరణాల ప్రభావం ఆంధ్రప్రదేశ్పై ప్రత్యేకంగా పడుతుందని జగన్కి బాగా తెలుసు. గతంలో తెలంగాణలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఆ సాయాన్ని జగన్ తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే ఆ తోడ్పాటు లేకుండా పోయినప్పుడు 2024 ఎన్నికల్లో ఎదురైన పరిణామాలు, ఎదురైన ప్రతికూల పరిస్థితులు అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో జగన్ని తమ వైపు ఆకర్షించేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బలమైన ప్రయత్నాలు చేస్తున్నట్లు స్పష్టమవుతుంది. గతంలో జగన్ విషయంలో రేవంత్ అనుసరించిన వైఖరికి
ఇప్పుడు అనుసరిస్తున్న తీరుకు మధ్య గణనీయమైన మార్పు కనిపిస్తుంది. ఈ మార్పు వెనుక కేవలం వ్యక్తిగత నిర్ణయం కాకుండా పెద్ద ఎత్తున కాంగ్రెస్ హైకమాండ్ రూపొందించిన వ్యూహం దాగి ఉందని స్పష్టమవుతుంది. ఇక డీకే శివకుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వైఎస్ కుటుంబంతో ఆయనకు సుదీర్ఘంగా సన్నిహిత్యం ఉంది. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా, నమ్మకమైన మిత్రుడిగా ఆయన పేరు రాజకీయ వర్గాల్లో ప్రసిద్ధం. ఈ వ్యక్తిగత సన్నిహిత్యాన్ని కూడా కాంగ్రెస్ హైకమాండ్ ఈ వ్యూహంలో ఒక ముఖ్యమైన సాధనంగా ఉపయోగించుకుంటున్నట్లు కనిపిస్తుంది. ఈ మొత్తం పరిణామాలు బట్టి చూస్తే వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి జగన్ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇది జరిగితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు ఆవిష్కృతమవుతాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని ఎదుర్కోవడానికి జగన్ పార్టీకి జాతీయ స్థాయి మద్దతు అందుతుంది. అదే సమయంలో దక్షిణాదిలో తన ఉనికిని పూర్తి స్థాయిలో విస్తరించుకునే అవకాశం కాంగ్రెస్ కు లభిస్తుంది. అయితే ఈ వ్యూహం ఆచరణలోకి రావడానికి ఇంకా చాలా కాలం అడుగు దూరంలో ఉంది. జగన్ తన పార్టీ స్వతంత్ర ఉనికిని వదులుకొని కాంగ్రెస్ తో జత కట్టడానికి సిద్ధపడతారా, లేదా ఒక వ్యూహాత్మక పొత్తు మాత్రమే ఉంటుందా అనేది ఇంకా స్పష్టత లేని అంశం. ఏదేమైనా డీకే శివకుమార్, రేవంత్ రెడ్డి అనే ఇద్దరు సన్నిహిత నేతల ద్వారా జగన్ను సమీపించే ప్రయత్నం కాంగ్రెస్ దక్షిణాది వ్యూహంలో ఆంధ్రప్రదేశ్ను కూడా చేర్చుకోవాలనే లక్ష్యాన్ని స్పష్టంగా చూపుతుంది. రాబోయే రోజుల్లో ఈ దిశగా మరిన్ని పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.